ఏంటి ఈ మధ్యన వీడియోస్ ఎక్కువ లేవని చాలా మంది అడుగుతున్నారు. బట్ ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్ అండ్ షార్ట్స్లోని నేను అప్కమింగ్గా తీయబోతున్న ద డెవిల్స్ గేమ్ మినీ సిరీస్ గురించి ఒక స్మాల్ అనౌన్స్మెంట్లా ఇచ్చాను. ఎస్, ఆ పోస్టర్లో ఉన్నది నేనే. చాలా ఫిలిమ్స్ అప్డేట్స్ ఇచ్చిన ఈ ఛానల్లో నేను తీసింది కూడా నేనే అప్డేట్స్ ఇచ్చుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్కి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మెయిన్ లీడ్ కూడా నేనే. ఇది హారర్ అడ్వెంచర్ జానర్లోని 5 ఎపిసోడ్స్ స్క్రిప్ట్ రాశాను. ప్రస్తుతానికి షూటింగ్ పనుల్లో బాగా బిజీ. దొరికిన ఖాళీ టైంలో కూడా కాస్త ట్రైనింగ్కే టైం సరిపోతుంది తప్పించి వీడియోస్ చేయడానికి కుదరట్లేదు కాబట్టి కొన్ని రోజులు ఉండకపోవచ్చు. కానీ మొత్తానికి ఈ రోజు లీవ్ తీసుకుని తలైవార్ సినిమా చూద్దామని ఫిక్స్ అయ్యాను. నెక్స్ట్ వార్ 2 రివ్యూ కూడా పెట్టబోతున్నాను. అయితే నేను తీయబోయే ఈ సిరీస్ అనేది అక్టోబర్ హాలోవిన్ కి ప్లాన్ చేశాను. ఎపిసోడ్ వైజ్ గా టీజర్ అండ్ ట్రైలర్స్ కూడా రిలీజ్ చేస్తాను ఈ లోపే. సో అవి నచ్చితేనే మీరు ఈ సిరీస్ ని చూడొచ్చు అక్టోబర్ నుండి. ఇకపోతే కూలీ ఫిలిం రివ్యూ. లోకేష్ కనగరాజ్ అండ్ రజనీకాంత్ గారి కాంబినేషన్ తో పాటు ఫిలింలోని అద్భుతమైన కాస్ట్ ఉంది. దాంతో ఈ సినిమాకి విపరీతమైన హైప్ జనరేట్ అయింది. పర్సనల్లీ నాలాగా చాలా మంది నాగార్జున గారి క్యారెక్టర్ కోసం, మరికొంతమంది ఆమిర్ ఖాన్ గారి క్యామియో కోసం, మరికొంతమంది ఉపేంద్ర గారి ప్రెజెన్స్ కోసం, మరికొంతమంది సౌబేన్ యొక్క ఈవిల్నెస్ కోసం అండ్ డాన్స్ కోసం, అండ్ మరికొంతమంది అనిరుద్ బీజిఎం కోసం, ఇలా చాలా మంది చాలా రకాలుగా హైప్ అయ్యారు. అండ్ ట్రైలర్ కాస్త అండర్ ప్లే చేశారు. ఎందుకంటే ఇది ఒక సైన్స్ ఫిక్షన్, దాన్ని దాచడానికి ఇలా చేశారని మరికొంతమంది అనుకున్నారు. కానీ ఈ ఫిలిం సైఫై కాదు. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి. పోతే ఈ సినిమా ఖైదీకి మించుందా, ఖైదీ రేంజ్లో ఉందా, విక్రమ్కి మించుందా, విక్రమ్ రేంజ్లో ఉందా, ఇది ఎల్సీయూఆ కాదా అంటే ఇదొక స్టాండ్ అలోన్ సినిమానే. ప్రమోషనల్ మెటీరియల్స్లో చూపించినట్టు రజనీకాంత్ గారి ఎనర్జెటిక్ ప్రెజెన్స్ కానీ, లుక్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ థియేటర్స్లోని క్లియర్గా కనిపిస్తుంది. అంటే రీసెంట్గా వేటయాన్ కానీ, జైలర్లో కానీ కొన్ని సీన్స్, కొన్ని ఫ్రేమ్స్లో తగ్గుతుంది. కానీ లోకేష్ కనగరాజ్ అలా ఏ ఫ్రేమ్లోని ఎక్కడ కూడా తగ్గకుండా చాలా స్ట్రాంగ్గా ప్రయత్నించి ఒక ట్రిబ్యూట్ టైప్లోని తలైవార్ ప్రెజెన్స్ అయితే డిజైన్ చేసినట్టు అనిపించింది. ఈవెన్ ఆ ఫ్లాష్ బ్యాక్ యొక్క డీ ఏజింగ్ సీన్స్ ఇవన్నీ కూడా. పోతే క్యారెక్టర్ మరీ అంత యూనిక్ లెవెల్ అని ఎక్స్పెక్ట్ చేయకండి. అదే ఖైదీలోని ఢిల్లీ ఒక ప్రిజనర్ నుండి విజిలాంటీగా మారడం, అండ్ విక్రమ్ ఒక ఏజెంట్ నుండి విజిలాంటీగా మారడం, అలాంటి టైప్ ఆఫ్ యూనిక్ హీరోయిజం కాదు, కానీ ఒక టిపికల్ 80s, 90s టైప్ ఆఫ్ హీరో క్యారెక్టర్ని ఇక్కడ డిజైన్ చేసినట్టు అనిపించింది. ఆ విధంగా ఆ ఓల్డ్ మాస్ ఫిలిమ్స్ బాగా నచ్చే వాళ్ళకి, చూసే వాళ్ళకి, అప్పటి నుండి రజనీకాంత్ గారిని ఇష్టపడే వాళ్ళకి ఒక ట్రిబ్యూట్, వింటేజ్ వైబ్స్ ఇచ్చేలాంటి క్యారెక్టర్ అనమాట. స్టోరీ టెల్లింగ్ ఫ్లో మాత్రం మరి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కొన్ని చోట్ల డిసప్పాయింట్ చేయొచ్చు. అంటే డల్ మూమెంట్స్ ఉంటూ ఫ్లాట్గా వెళ్తున్నప్పటికీ ఫస్ట్ హాఫ్లోని ఆ ప్లాట్ సస్పెన్స్ అలానే మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ ఏంటి, క్యారెక్టర్ గతం ఏంటి, తర్వాత ఏం జరగబోతుంది అని. కానీ ఆ కాన్ఫ్లిక్ట్ పక్కన పెట్టేసి కంప్లీట్గా సెకండ్ హాఫ్ వేరే వైపు వెళ్ళిన ఫీలింగ్ వస్తుందన్నమాట. కానీ లోకేష్ కనగరాజ్ గారు ఎక్కువ క్యారెక్టర్స్కి స్కోప్ ఉండే విధంగా ప్రయత్నించారు. దానివల్లనే స్టోరీ ఫ్లో అనేది వేరే విధంగా టర్న్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. అయినప్పటికీ సెకండ్ హాఫ్ కాస్త బెటర్గా ఉంటుంది. బట్ అనిరుద్ గారు ఎక్కువ న్యాయం చేశారనిపిస్తుంది. డల్ అండ్ నార్మల్ మూమెంట్స్ ఉంటున్నా కూడా అది డల్ అవ్వకుండా ప్రయత్నించడానికి విపరీతంగా ప్రయత్నించారు సౌండ్ ట్రాక్ తోటి. నాగార్జున గారు ఒక టిపికల్ విలన్ రోల్లోనే కనిపిస్తున్నప్పటికీ ఆయనలో ఉన్న ఈవిల్నెస్ కానీ, ఆయనలో ఉన్న ఆ పవర్ఫుల్ కరిజ్మా కానీ, ప్రెజెన్స్ని కానీ అద్భుతంగా లోకేష్ కనగరాజ్ గారు వాడుకున్నారు. కొన్ని సీన్స్ అయితే అదిరిపోతాయి. కానీ ఆ క్యారెక్టర్ని డెవలప్ చేసే పొటెన్షియల్ ఉంది అండ్ ఆయన్ని వాడుకునే ఛాన్స్ ఉన్నప్పటికీ అవేమీ వాడుకోకుండా ఈ సెకండ్ హాఫ్లో స్టోరీ టర్న్ అవ్వడం వలన ఆ కాన్ఫ్లిక్ట్ అనేది స్ట్రాంగ్గా లేకపోవడం, దేవా వర్సెస్ సైమోన్ అనే ఆ ఫీల్ అనేది సెకండ్ హాఫ్ స్టోరీ టెల్లింగ్ ఫ్లో వల్ల కాస్త డైవర్ట్ అవుతుంది. అందువల్లనే ఆ ఫీల్ అనేది అంత పవర్ఫుల్గా క్రియేట్ చేయలేకపోవచ్చు. బట్ మాస్టర్లో భవానీ, విక్రమ్లోని సంతానం రేంజ్లో వాడుకునే పొటెన్షియల్ ఛాన్స్ని కొన్ని సీన్స్కి మాత్రమే లోకేష్ గారు వాడుకున్నారు. బట్ బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఆమిర్ ఖాన్ గారి క్యామియో. ఏదో రోలెక్స్ లెవెల్లో మొదలుపెట్టి చాలా వర్స్ట్గా క్యామియోని ఎండ్ చేశారు. నిజంగా ఎస్ఆర్కే గారు మెల్లిగా ఎస్కేప్ అయ్యారు. ఈ రోల్ ఆయన చేయాల్సింది. ఆ క్యారెక్టర్ కానీ, క్యామియో కానీ చాలా సిల్లీ అయిపోయింది అనమాట. ఇన్ఫాక్ట్ ఈ క్యామియోస్ వల్ల కొన్ని సీన్స్ లిటరల్లీ జైలర్ యొక్క ఫార్ములాని ఇక్కడ కూడా చాలా సీన్స్లో యూజ్ చేశారనే ఫీల్ క్లియర్గా వచ్చింది. బట్ జైలర్లోని హై మూమెంట్స్ ఉంటాయి. స్టోరీ ఏ విధంగా నార్మల్గా ఉన్నప్పటికీ క్యామియోస్, ఫ్యాన్ సర్వీస్ మూమెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కూలీలో అదే రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయకండి. మరి అంత యూనిక్ ఎలిమెంట్స్ కానీ, స్క్రీన్ ప్లేలో కానీ, స్టోరీలో కూడా ఎక్స్పెక్ట్ చేసిన, ఖైదీ, విక్రమ్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసిన డిసప్పాయింట్మెంట్ పక్కాగా మిగులుతుంది. కానీ నార్మల్గా చూస్తే ఇది ఒక వాచబుల్ యావరేజ్ టైప్లో ఫీల్ అయితే వచ్చింది. బట్ లోకేష్ గారు అద్భుతమైన టెక్నికల్ క్వాలిటీని వాడుతారు. దానివల్ల ప్రతి ఫ్రేమ్ కూడా చాలా క్వాలిటీగా, అద్భుతమైన టేకింగ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలాంటి పవర్ఫుల్ స్టార్స్ని వాడుకోవడం వల్ల వాళ్ళ క్యారెక్టర్స్ కొన్ని చోట్ల డిసప్పాయింట్ చేసిన ఆ కనిపిస్తున్న కొన్ని మూమెంట్స్ సాటిస్ఫై చేస్తాయి. కంప్లీట్ నాకైతే డిసప్పాయింట్మెంట్ అనిపించలేదు, కానీ ఒక యావరేజ్ టైప్ లో అనిపించింది. ఏంటో మళ్ళీ విక్రమ్ ఖైదీ రేంజ్ లో సినిమా, లేదంటే ఒక మనగరం రేంజ్ లో సినిమా అయినా సరే లోకేష్ గారు తీస్తారా లేదా అనేది ఎదురు చూస్తున్నాను. ఆల్మోస్ట్ లియో లెవెల్లోనే అబోవ్ యావరేజ్ ఒకసారి చూడొచ్చు. యావరేజ్ ఈ టైప్ లో అనిపిస్తుంది. ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ గా కూడా అవుతుంది. రజనీకాంత్ గారికి సేమ్ జైలర్, పేట అలా కొద్దిగా అడ్జస్ట్ అయ్యే టైప్ లోనే ఫ్యాన్ సర్వీస్ జరిగింది. మరి వార్ 2కి వెళ్తున్నాను. అది ఎలా ఉంటుందో చూసి చెప్తాను. మొత్తానికి మీకైతే నా కూలీ రివ్యూ అర్థమైంది అనుకుంటున్నాను.